ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ముందుగా పంచాంగ వివరాలు, తదుపరి దినఫలాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు పంచాంగ వివరాలు కనుక చూసుకున్నట్లయితే బుధవారం 19వ తేదీ 19 ఆగస్టు 2026 బుధవారం, శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, సూర్యోదయం ఉదయం 6:03 సూర్యోదయం అవుతూ సూర్య అస్తమం 6:35 అవుతుంది. ఇవాళ తిథి సప్తమి, రాత్రి సమయంలో 7:22 వరకు ఉంది. తదుపరి అష్టమి తిథి వస్తుంది. ఇక నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున 6:41 వరకు స్వాతి నక్షత్రం, దాని తర్వాత విశాఖ వస్తుంది. ఇక ఇవాళ యోగము బ్రహ్మయోగము తెల్లవారుజామున 3:35 వరకు ఉంది, రేపు పొద్దున్న తెల్లవారుజామున. ఇక కరణం గరిజకరణం ఉదయం 6:31 వరకు ఉంది. తదుపరి వణిజకరణం వస్తుంది, రాత్రిపూట 7:22 వరకు ఉంది. ఇక వర్జము కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:55 నుంచి 2:40 వరకు ఉంది వర్జము. ఇక దుర్ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే దుర్ముహూర్తం ఉదయం 11:54 నుంచి 12:44 మధ్యలో దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్న సమయంలో 12:19 నుంచి 1:53 మధ్యలో ఉంది. యమగండం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 7:37 నుంచి 9:11 వరకు ఉంటుంది. ఇక గుళిక కాలం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 10:45 నుంచి 12:19 వరకు ఉంటుంది. ఇక బ్రహ్మముహూర్తం కనుక చూసుకున్నట్లయితే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం 4:27 నుంచి 5:15 మధ్యలో ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో, ఒక జపం చేస్తామో, మంత్రం చేసుకుంటామో, మన సంకల్పం నెరవేరడానికి బ్రహ్మముహూర్తం చాలా చక్కగా పనిచేస్తుంది. అమృత గడియలు రాత్రి 11:27 నుంచి 1:13 వరకు ఉన్నాయి అమృత గడియలు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇవాళటి పంచాంగ వివరాలు. ఇక ఈరోజు 19వ తేదీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వస్తుంది. ఈరోజు స్వాతి అయిపోయి, సో తులారాశిలో చంద్రుడు ఉంటూ తుల నుంచి వృశ్చికంలో కూడా మారుతాడు. ఈ నక్షత్రంలో 3 పాదాలు ఇక్కడ ఉంటే 4వ పాదం అందులో ఉంటుంది, వృశ్చికంలో ఉంటుంది కాబట్టి. కుంభంలో రాహువు, మీనంలో వక్రించినటువంటి శని, మిథునంలో కుజుడు, కర్కాటకంలో గురు బుధులు, సింహరాశిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రవి కేతువులు ఉన్నారు, తులారాశిలో శుక్రుడు ఉన్నాడు నీచపడి. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ముందుగా మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ప్రధానంగా గురువు యొక్క నక్షత్రము, గురువు 4వ భావంలో ఉన్నాడు, మంచిదే. కాకపోతే బుధుడితో కలిసి ఉన్నాడు. ఆ బుధుడి యొక్క రాశుల్లో శుక్రుడు కుజుడు ఉన్నారు. అందుకని ఏంటంటే ఇక్కడ మనసు కొంచెం అంటే ప్రాపర్టీ యోగాలు, గృహయోగం, వాహన యోగం ఇస్తూ అందులోనే కొంత తెలియని ఒక ఘర్షణ యోగం కూడా ఇస్తూ ఉంటుంది. అంటే ఏదో భూమి కొన్నాం, లేదా వాహనం కొన్నాం, దాని ద్వారా వచ్చే చిన్న చికాకులు ఉంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే అన్ని రాసుల వారు కూడా కుజ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినప్పుడు ఈ ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసిన ఆరాధన గణపతి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభం వారికి గురువు 3లో ఉన్నందుకు కొన్ని గతంలో ఆగిపోయిన కొన్ని అగ్రిమెంట్స్ ముందుకు కదలడం, ఆ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అసలు అందులో ఏమి రాసి ఉంది,
మీకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఉందా అనేది చూసుకొని అగ్రిమెంట్ చేయాలి. అప్పుడు ఇబ్బంది అనేటువంటిది రాదు ఎట్టి పరిస్థితుల్లో. అయితే ఈరోజు గురువు మూడులో ఎప్పుడైతే ఉన్నాడో వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగం మానేయడం, ఉద్యోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే ధనస్థానంలో ఉండేటువంటి గురువు యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ధనపరంగా చాలా బాగుంది. ధనపరంగా, కుటుంబపరంగా కొన్ని ఘర్షణలు కూడా ఉంటాయి, ఉండవని కాదు. ఎందుకంటే ఎంతైనా లగ్నంలో కుజుడొచ్చి కూర్చున్నాడు కాబట్టి. కాకపోతే మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి విషయాలలో, నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో, ఫ్రెండ్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఫైనాన్షియల్గా బాగుంది. కాకపోతే కొంచెం మీరు నిత్యము కూడా చేయవలసిన దేవతారాధన సూర్య నమస్కారాలు, గణపతి యొక్క ఆరాధన చేయండి. మిథునం వారికి అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే గురువు ఉన్నాడు, ఒక రకంగా గురుబలం ఉన్నట్టే. దీనివల్ల సంతాన యోగము, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా మీకు ఎప్పుడైతే రాశిలో గురువు ఉన్నాడో మంచిదే, కానీ గురువుతో పాటు బుధుడు ఉన్నాడు. బుధుడు మంచిదే కదండి. గురుబుధుడు అంటే బుధుడు యొక్క రాశుల్లో కుజశుక్రులు ఉన్నారు. ఈ ఎనర్జీ చేంజ్ అవుతుంది అక్కడ. కావున ఈ యొక్క విషయాలలో చాలా కేర్గా ఉండాలి. అంటే మనకి ఫ్రెండ్ లాగొచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే బుధుడు ఫ్రెండ్షిప్ కారకుడు. కాబట్టి ఫ్రెండ్ లాగొచ్చి ఖర్చులు చేయించడం, ఫ్రెండ్ లాగొచ్చి మిస్కమ్యూనికేషన్ చేయడం అనేది ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ సింహలగ్నము, సింహరాశి చూసుకున్నట్లయితే ఇక్కడ 3వ స్థానంలో 3వ అధిపతి మరియు ధనాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో గురువుతో కలిసి ఉన్నాడు. ఒక రకంగా గురువు 12లో ఉన్నందుకు, శుభగ్రహం ఉచ్చస్థానంలో ఉన్నందుకు మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా మంచి సమయమే చెప్పాలంటే. కాకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా కొంత కుటుంబ సభ్యులతో కానీ బంధువర్గం వారి వల్ల వాళ్ళని కలుపుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్ కలుపుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే వ్యాపార లాభాలు చాలా బాగుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఉద్యోగ వ్యవహారాల విషయంలో ఉద్యోగం మానేసి మరి వ్యాపారంలోకి వెళ్తూ ఉంటారు. ఇటువంటి విషయాలలో చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా తులారాశి వారికి, తులా లగ్నము వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు రావడం చాలా బాగుంది. అందులో ముఖ్యంగా టీచింగు, ట్రైనింగు, కన్సల్టెన్సీ సెంటర్స్, చిట్ ఫండ్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాలు ఇలాంటి వాటిల్లో చాలా బాగుంది. కాకపోతే కొంతమంది స్నేహితుల మూలంగా, కొంతమంది మిత్రులుగా ఉండి ఇబ్బంది పెట్టేవారి మూలంగా జాబ్లో ఇబ్బంది రానుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేటువంటిది. దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా దూర ప్రాంతాలకు వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కలిసి రావడం ఉంది. కానీ ఇక్కడ దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, లాంగ్ జర్నీస్ బై రోడ్ వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ రోడ్డు డ్రైవ్ చేయడం లాంటివి దయచేసి చేయకండి. ఎందుకంటే ఇక్కడ వాహన సంబంధంగా ఇబ్బంది అనేటువంటిది ఇస్తుంది. ఫోన్ మాట్లాడుతూ ఎప్పుడు పనికిరాదు, ఇవాళ అసలు పనికిరాదు అన్నమాట. ఇక మీరు నిత్యము కాలభైరవుడి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా, రీసెర్చెస్ మూలంగా కలిసి రావడం ఉంది. కాకపోతే తాతగారి ఆస్తి విషయంలో కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవ్వడము, తద్వారా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంది. షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకండి దయచేసి. ఈరోజు అసలు ఒకటి, షేర్ మార్కెట్లో మీరు వెళ్ళాలంటే ఎవరైనా కానీ వాళ్ళ జన్మజాతకంలో 2, 5, 8, 11 కాంబినేషన్ బాగుందా, అదేవిధంగా మీకు కనీసం ఒక్క నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగమైనా ఉంటేనే షేర్ మార్కెట్లో రాణిస్తారు. లేనట్లయితే అనవసరంగా నష్టపోతూ ఉంటారు. దానికంటే మీకు ధనం ఎందులో వస్తుందో చూసుకుని ఆ రకంగా చేసుకోవచ్చు. ఇక మీరు నిత్యము చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ఈరోజు కొంత
వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో అనుకూలత, పార్ట్నర్షిప్స్ ద్వారా కొంత అనుకూలత, సామాజిక విషయాల్లో కొంతవరకు మంచి పేరు రావడం ఉంది. కాకపోతే ఇక్కడ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి బంధువర్గం వారితో ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసే విషయంలో, లేదా మీ వివాహ ప్రయత్నాలు బంధువర్గం వారు ఇన్వాల్వ్ అయ్యి చెడగొట్టడం అనేటువంటిది ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల అనవసరమైన ఘర్షణలు వస్తాయి. కాబట్టి మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి ఆరాధన, లలితా సహస్రనామాల్లో శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కుంభరాశి వారికి ఎప్పుడైతే గురువు ఆరోభావంలో ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి, రుణం లభిస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ఉద్యోగంలో డైలీ లైఫ్లో మేనమామ వరుస వాళ్ళు లేకపోతే చుట్టాలతోని దాయాదులతోని ఫ్రెండ్లీగా ఉంటేనే మనకి ఇబ్బంది ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఏదైనా అప్పులు ఉంటే వీళ్ళ వల్లే కొంత రెచ్చగొట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన, స్కందుణ్ణి తలుచుకోవడము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం చేయండి. అన్ని విధాల మీకు కుంభం వారికి బాగుంటుంది. అదే కాకుండా లగ్నంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి ఉదయం నిద్ర లేచినప్పుడు కాస్త దుర్గా ఆరాధన, దుర్గా దేవిని తలుచుకుంటూ నిద్ర లేవండి, అనే విధాలు బాగుంటుంది. మీనము వారికి గనక చూసుకున్నట్లయితే మీకు పంచమంలో గురువు ఉన్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నం బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళే విషయంలో కానీ, స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కానీ, లవ్ మ్యాటర్స్ విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో, ప్రేమించిన వారితో ప్రేమ, పెళ్ళి ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇది ఇవాళటి పంచాంగ వివరము మరియు దినఫలాలు. అయితే ఎవరికైనా జాతచక్రం లేదండి ఏం చేయాలని బాధపడుతూ ఉంటారు. ఏమీ లేదు, చాలా సింపుల్. రోజు నిత్యము దీపారాధన చేయండి, ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో. ఒక నిమిషం చేసినా భక్తి శ్రద్ధలతో చేయండి. అలాగే నిత్యము లలిత చదువుకోవడం కానీ, మీకు దగ్గరలో ఏ ఆలయం ఉందో ఆలయానికి వెళ్ళండి ఖచ్చితంగా. 100% మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.